నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. డయాబెటీస్ ఈ సమస్యతో బాధపడే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. మరి డయాబెటీస్ అనేది ఎందుకు వస్తుంది? డయాబెటీస్లో ఎన్ని రకాలు ఉన్నాయి? ఇక డయాబెటీస్ తగ్గించగలిగిన జబ్బేనా? ఇక ఇలాంటి వివరాలతో పాటు హోమియోపతిలో డయాబెటీస్ సంబంధించిన వైద్య విధానం గురించి తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ నుంచి కృషిరత్న డైనమిక్ హోమియోస్టార్ మదర్ తెరీసా అవార్డు గ్రహీతలు డాక్టర్ దండెపు బసవానందం గారు. నమస్తే డాక్టర్. వెల్కమ్ టు అవర్ ఛానల్. డాక్టర్ గారు, చూస్తే కానీ డయాబెటీస్ అనేది ఒక మహమ్మారిలా తయారైంది. చాలా మంది కూడా దీని బారిన పడుతూ ఉన్నారు. సో ఏజ్తో సంబంధం లేకుండా దీని బారిన పడుతూ ఉన్నారు. సో డయాబెటీస్ గురించి అసలు హోమియోపతి ఏం చెప్తుంది? డయాబెటీస్ అనేది ఏదైతే ఇప్పుడు సమాజంలో భయంకరంగా తయారైనటువంటి ఈ యొక్క డయాబెటీస్లో రెండు రకాలు, డయాబెటీస్ మెలైటస్ అండ్ డయాబెటీస్ ఇన్సిపిడస్. అయితే డయాబెటీస్ మెలైటస్ అనేది కామన్గా ఉండేది, ఇన్సులిన్ డిపెండెంట్, నాన్ ఇన్సులిన్ డిపెండెంట్. అయితే ఇది ఒక ఆహార నియమాలు పాటించకపోవడం, అత్యధికంగా ఫ్రీక్వెన్సీగా తినడము, మరి ఏంటంటే ఈ మెటబాలిజం అనేది డిస్టర్బ్ అయిపోయి బాడీలో ఈ ఏదైతే ఎండోక్రైన్స్లో ఒకటైనటువంటి ప్యాంక్రియాస్ అనే గ్లాండ్ దాని యొక్క ఫంక్షన్స్, అంటే ప్యాంక్రియాస్ గ్లాండ్ అనేది ఈ బీటా సెల్స్ అనేవి ఉంటాయి. ఆ బీటా సెల్స్ ఇన్సులిన్ ప్రొడక్షన్ చేస్తుంది. ఈ ఇన్సులిన్ అనేది మనకు తగ్గినప్పుడు ఈ యొక్క మనం తీసుకునే ఆహారంలో గ్లూకోజ్ను గ్లైకోజ్గా మార్చేది మన ఇన్సులిన్. అది తగ్గినప్పుడు మన బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ పెరుగుతుంది. దాన్ని డయాబెటీస్ అంటాం. డయాబెటీస్ అనగానే చాలా మందికి ఈ మధ్య ఏజ్ కూడా లేదు, 5 years పాపల నుంచి 70 ఏళ్ళ వరకు కూడా ఈ డయాబెటీస్ కనిపిస్తుంది. కారణం ఏంటంటే ఈ యొక్క డిజార్డర్ అనమాట. దీనికి ఒక డిసీజ్ అన్నారు, డిజార్డర్ అంటే ఆర్డర్లో తినకుండా, ఆర్డర్లో ఏదైనా మన బాడీ ఫంక్షన్స్ను ఆర్డరు తప్పినప్పుడు వచ్చేటువంటి సమస్యను డిజార్డర్ అంటారు. ఇది డయాబెటీస్ కూడా ఒక డిజార్డర్. దీనికి అలోపతి డాక్టర్స్ కానీ అలోపతి సైన్స్ ఏం చేసిందంటే దీనికి వైద్యమే లేదు, శాశ్వతంగా ఒక్కసారి డయాబెటీస్ వచ్చిందంటే లైఫ్ లాంగ్ టాబ్లెట్స్ మింగుతూనే ఉండాలి. కానీ హోమియోపతి సైన్స్ అట్లా కాదు. హోమియోపతి మెడిసిన్ సైన్స్ అనేది ఇది కాన్స్టిట్యూషనల్ డిజార్డర్, అంటే బాడీలో ఏదన్నా సమస్య వచ్చిందంటే అది బాడీలో ఉండేటువంటి కాన్స్టిట్యూషన్ డిస్టర్బెన్స్ వల్ల వచ్చేటువంటి సమస్య. ఆ కాన్స్టిట్యూషన్ డిజార్డర్ను మళ్ళీ ఆర్డర్లో తీసుకొచ్చినప్పుడు అది డయాబెటీస్ అనేది పర్మనెంట్గా క్యూర్ అయ్యే అవకాశం హోమియోపతి ఉంది. కానీ అలోపతి డాక్టర్లకు హోమియోపతి సైన్స్ తెలియదు, హోమియోపతి సబ్జెక్ట్ తెలియదు. డయాబెటీస్ ఎట్లా క్యూర్ అవుతుంది, డయాబెటీస్ ప్రపంచంలో ఎక్కడ క్యూర్ లేదు, అట్లా క్యూర్ అవుతుందని ఎంతోమంది అనడం జరుగుతుంది. డయాబెటీస్ క్యూర్ కాదనే అనడం వాళ్ళకి సైన్స్, వాళ్ళది ఏదైతే సైన్స్ ఉందో ఆ సైన్స్ ప్రైమరీ స్కూల్ స్టేజ్లో ఉంది అలోపతి. హోమియోపతి సైన్స్ పీజీ స్థాయిలో ఉంది. ఈ సైన్స్ వాళ్ళకి తెలియదు కాబట్టి అలాంటి మాట మాట్లాడతారు. ఎగ్జాంపుల్, ఇప్పుడు ప్రపంచంలో అతి భయంకరంగా భయపెట్టించే వ్యాధి ఏంది? చర్మ వ్యాధులలో సోరియాసిస్ అనే వ్యాధికి ఒక కాజ్ లేదు, దానికి ట్రీట్మెంట్ లేదని డాక్టర్లు నిర్ధారించారు. అది సపరేషన్, ఓన్లీ మెడిసిన్స్ లైఫ్ లాంగ్ వాడాలని చెప్పారు. మరి హోమియోపతిలో మా దగ్గరికి వచ్చినటువంటి పేషెంట్లకు కాజ్ ఫుడ్ పాయిజన్ వల్ల వచ్చే సమస్య అని చెప్పినాం. దాని తగ్గట్టు మెడిసిన్స్ హోమియోపతి యొక్క సిద్ధాంతం ప్రకారంగా ఇచ్చినట్టయితే హోమియోపతిలో అద్భుతంగా సోరియాసిస్ 20-30 years 10 years 15 years నుంచి ఉన్న వాళ్ళకు సోరియాసిస్ పర్మనెంట్గా క్యూర్ అవుతుంది విత్ ఇన్ షార్ట్ టైంలో. మళ్ళీ ఇచ్చినాక 24 hours రిజల్ట్ వస్తుందని చెప్తా, మార్పు కనిపిస్తుంది. 1 weekలో తాడోపిడ ఒక 2-3 monthsలో సక్సెస్ అవుతున్నాయి. మరి ఇంతటి అద్భుతమైన వైద్యం హోమియోపతిలో ఉన్నది. మరి సోరియాసిస్కి ఏ విధంగా దానికి ట్రీట్మెంటే లేదు, దానికి లైఫ్ లాంగ్ వాడాలన్నారు, అదేవిధంగా డయాబెటీస్ కూడా ట్రీట్మెంట్ లేదు, లైఫ్ లాంగ్ వాడమంటున్నారు. ఇప్పుడు నేను కొంతమంది నన్ను నమ్మి ఎంతోమంది అయితే హోమియోపతి గురించి వస్తున్నారు, డయాబెటీస్ పర్మనెంట్గా క్యూర్ అయిన వాళ్ళు చాలా మంది. ఎస్ డాక్టర్, ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్. సక్సెస్ రేట్ ఎంత వరకు ఉందంటారు? డయాబెటీస్ సక్సెస్ రేటు మీ క్లినిక్లో ఎంత వరకు ఉంది? నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ సక్సెస్, టైం ఇచ్చిన వాళ్ళు. ఇప్పుడు మామూలుగా అలోపతి ట్యాబ్లెట్ మింగంగానే ఒకరోజు ట్యాబ్లెట్ మింగంగానే తెల్లారి షుగర్ లెవెల్ నార్మల్గా అనిపిస్తుంది. అది కరెక్ట్ ట్రీట్మెంట్ కాదు కదా, సపరేషన్. దాని యొక్క ట్యాబ్లెట్ దాన్ని ఒకరోజు పూర్తికి బ్లడ్ షుగర్ కంట్రోల్ చేస్తుంది, మరి నెక్స్ట్ మళ్ళీ పెరుగుతుంది రోజు. అందుకే లైఫ్ లాంగ్ రోజు ట్యాబ్లెట్స్ మింగాల్సి వస్తుంది. కానీ ఇక్కడికి వచ్చే వరకల్లా హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఏదైతే ప్యాంక్రియాస్ గ్లాండ్ చెడిపోయి బీటా సెల్స్ ఇన్సులిన్ ప్రొడక్షన్ చేస్తలేదో ఆ ఇన్సులిన్ మళ్ళీ ప్రొడక్షన్ చేసేటట్టు చేసేది హోమియోపతి. కాబట్టి దానికి ఒక 2 నెలలు 3 నెలలు 6 నెలలు 1 year
వాళ్ళ యొక్క బాడీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ బట్టి వాళ్ళ యొక్క హోమియోపతికి వాళ్ళ యొక్క సిమ్టమ్స్ పాలియేషన్ సూటబుల్ డ్రగ్ వాడేదాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి 3 months 6 months 1 yearలో కూడా సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అయినా ఉన్నారు. ఎస్ డాక్టర్, ఈ మందులు వాడుతూనే ఆహార నియమాలు పాటిస్తే కనుక ఖచ్చితంగా ఈ డిజార్డర్ అనేది ఎప్పుడు వస్తుంది, వీళ్ళు తీసుకునే ఆహార పదార్థాల నియమాలు పాటించక ఫ్రీక్వెంట్గా తినడము, తినకూడనిది తినడము, ఎక్కువ ఈ యొక్క నిల్వ ఉండే ఆహార పదార్థాలు తినడము, వీటి వల్ల మన డిజార్డర్ ఏదైతే ఉందో మెటబాలిజం డిస్టర్బ్ అయిపోయినప్పుడు మెయిన్ ఆర్గాన్స్ అన్నీ కూడా చెడిపోయి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకోటి ఈ అలోపతి మెడిసిన్స్ ఎక్సెసివ్ ఏంటంటే ఏమైనా ఇన్ఫెక్షన్స్ కానీ పెద్ద టైఫాయిడ్ కానీ ఇంకేదైనా క్రానిక్ డిసీజెస్ వచ్చినప్పుడు అలోపతిలో ఎక్కువ ఓవర్ డోసెస్ వాడడం వల్ల కూడా ఈ యొక్క ప్యాంక్రియాస్ గ్లాండ్ చెడిపోతుంది. ఆ ఓవర్ డోసెస్ వల్ల ఆ ప్యాంక్రియాస్ గ్లాండ్ చెడిపోయినప్పుడు ఆటోమేటిక్గా బీటా సెల్స్ ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. కాబట్టి ఎక్సెసివ్ అంటే ఎక్కువ మోతాదు ఇంగ్లీష్ వైద్యం అలోపతి మందులు వాడడం వల్ల కూడా మనకు ఈ ప్యాంక్రియాస్ డ్యామేజ్ అయిపోయి డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందుకే డాక్టర్ శామ్యూల్ హానిమన్ గారు 200 సంవత్సరాల కిందనే ఈ అలోపతి వైద్యుడై ఉండి కూడా అలోపతి సిద్ధాంతాలు అన్నీ కూడా ఆయన తెలుసుకొనే ఈ యొక్క సిస్టమ్ అనేది రేపు ఫ్యూచర్లో ఫెయిల్యూర్ అవుతుంది, ఇది కరెక్ట్ ట్రీట్మెంట్ కాదు. కరెక్ట్ ట్రీట్మెంట్ అంటే కాన్స్టిట్యూషన్, దీని వెనుక బ్యాక్గ్రౌండ్ ఏదో డిస్టర్బెన్స్ ఉంది, దాన్ని క్యూర్ చేసినప్పుడు మాత్రమే ఇది వ్యాధి అనేది సమూలంగా పోతుందని చెప్పి డాక్టర్ హానిమన్ గారు ఈ యొక్క హోమియోపతి వైద్య విధానాన్ని 1776 సంవత్సరంలో కనిపెట్టడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే హోమియోపతి డాక్టర్లు అంకితభావంగా ఉన్నారో వాళ్ళు సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఇందులో చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. అలోపతిలాగా ఈజీగా 2 యాంటీబయాటిక్లు, ఒక పెయిన్ కిల్లరు, బి కాంప్లెక్స్ ఇట్లా రాసి పంపించడానికి అవకాశం లేదు. ప్రతి మనిషి ప్రతి ఒక్క పేషెంట్ను ఒక న్యూ కేసుగా ట్రీట్ చేయాలి. వారికి కరెక్ట్ సిమ్టమెటాలజీగా వాళ్ళ యొక్క మెంటల్ సిమ్టమ్స్, ఫిజికల్ సిమ్టమ్స్ తీసుకొని డ్రగ్ ఇచ్చినప్పుడు మాత్రమే అది పనిచేస్తుంది. కాబట్టి దాని అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. ఇలాంటి పద్ధతిలో ప్రాక్టీస్ చేసిన వాళ్ళు హోమియోపతి డాక్టర్స్ మాత్రమే స్టార్స్ అవుతారు. ఓకే డాక్టర్ గారు, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక డయాబెటీస్తో బాధపడే వాళ్ళు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు అంటారు? అంటే చాలా డౌట్స్ ఉన్నాయి, ఈ ఫ్రూట్స్ తీసుకోకూడదు, ఫుడ్ ఇంత మాత్రమే క్వాంటిటీ తీసుకోవాలని. సో ఆహార నియమాలు అంటే ఏం చెప్తారు? మామూలుగా హోమియోపతి మెడిసిన్ స్టార్ట్ చేసిన తర్వాత మేము ఎక్కువ పచ్చమేం చెప్పాము. ఎక్కువ ఇప్పుడు ఎందుకంటే మనం తీసుకునే ఆహారంలో గ్లూకోజ్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ గ్లూకోజ్ను గ్లైకోజ్గా మార్చే హార్మోన్ లేదు కాబట్టి గ్లూకోజ్ లెవెల్ పెరిగిపోయి మన బాడీ టిష్యూస్ అన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యి రీనల్ ఫెయిల్యూర్ కావచ్చు, కళ్ళ విజన్ దెబ్బతిని ఆప్థాల్మిక్ ప్రాబ్లం వస్తుంది, రెటినోపతి అంటారు, డయాబెటిక్ రెటినోపతి, డయాబెటిక్ న్యూరోపతి, ఇవన్నీ నర్వస్ సిస్టమ్ అవన్నీ కూడా దెబ్బతినే అవకాశం. కాబట్టి హోమియోపతి వైద్యంలో నాకు స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని నియమాలు చెప్తాం. ఆ నియమాల ప్రకారంగా వాడినట్టయితే డయాబెటీస్ కంప్లీట్గా రూట్ అవుట్ అవుతుంది. డాక్టర్.బస్వానందం అనే ఛానల్ నాది ఉన్నది. ఆ ఛానల్ లేకుంటే ఈశ్వరప్ప హోమియోపతి అని మీరు టైప్ చేసినట్టయితే యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ నా యొక్క ఛానల్లో ప్రజలకు రోజు సక్సెస్ చేసిన కేసులన్నీ కూడా ప్రజలు చెప్పినటువంటి బెనిఫిట్స్, వాళ్ళ పొందినటువంటి ఆరోగ్యం గురించి మొత్తం ఆ యూట్యూబ్లో పెట్టడం జరిగింది. మీరందరూ కూడా ఆ ప్రజలు చెప్పినటువంటి డెవలప్మెంట్, వాళ్ళ యొక్క క్యూర్ అనేది మీరు ఏదైతే సక్సెస్ అయిందో అది అబ్జర్వ్ చేయండి. హోమియోపతి మాత్రమే సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ చేస్తుంది. ఇప్పుడు అలోపతిలో దేనికి కూడా పర్మనెంట్ క్యూర్ అనేది లేదు. ఈవెన్ డయాబెటీస్ కానీ, థైరాయిడ్ కానీ, సోరియాసిస్ కానీ, స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా పర్మనెంట్ క్యూర్ ఉందా? లేదు. కాబట్టి శాశ్వత పరిష్కారం అంటే హోమియోపతి. కాబట్టి హోమియోపతిలో మంచి డాక్టర్స్, మరి ఆ హోమియోపతిలో చాలామంది ఉంటారు. అందులో బాగా హార్డ్ వర్క్ చేసి సక్సెస్ఫుల్ రిజల్ట్ చూపించే డాక్టర్ల దగ్గర మాత్రమే మీకు నష్టం జరగకుండా కరెక్ట్ ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. అదేవిధంగా సక్సెస్ రేట్ కూడా మీ దగ్గర చాలా ఉందని చెబుతున్నారు, 100కి 100%. సో సక్సెస్ అయిన కేసెస్ ఒకటి చూద్దాం. ఏం పేరు మీది? కృష్ణ గారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ రామ్నగర్ నుంచి ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చారు. ఏం బాధ? షుగర్ టెస్ట్ అంటే కొంచెం బ్లడ్ డయాబెటీస్తో వచ్చినావు, షుగర్ లెవెల్ డయాబెటీస్ వచ్చిందని చెప్పి వచ్చినావు. అప్పుడు వచ్చినప్పుడు ఎంత ఉండే? 240 పోస్ట్ నుంచి కరెస్పాండింగ్ ర్యాండమ్ 240 ఉంది. 150 కంటే ఎక్కువ ఉండొద్దు. అది కరెస్పాండింగ్ యూరిన్ షుగర్ కూడా 1 పాయింట్ ఉన్నది. ఎక్కడ చేయించిన? వివేకానంద హెల్త్ సెంటర్. ఓకే, ఇప్పుడు మరి మందులు వాడుకొని ఎన్ని రోజులు అయింది? 1 మంత్ అయింది. 1 మంత్లో ఎట్లా వచ్చింది?
156 నార్మల్ వచ్చేసి. డైట్ కూడా బాగా కంట్రోల్ చేశాను. డైట్ ఒకటి వెరీ exercise గుడ్. కూడా చేశాను. ఇప్పుడు హోమియోపతిలో ఇప్పుడు నీకు ఇంగ్లీష్ మందులు డాక్టర్ దగ్గర పోయినంటే ఆ షుగర్ గోళీలు బతికిన రోజులు మింగమంటుంటాయి. అవును. అర్థమైందా? షుగర్ ఒక్కసారి వచ్చిందంటే డయాబెటీస్ గోళీలు రాస్తారు, ఇక బతికిన రోజులు వాడాలి. హోమియోపతిలో ఇప్పుడు ఎంత మంచి తగ్గింది, ఆల్మోస్ట్ విత్ ఇన్ 1 మంత్లో నార్మల్ వచ్చేసింది. ఇది మేము ప్రజలకు చెప్తూనే ఉన్నాం, హోమియోపతిలో డయాబెటీస్కు పర్మనెంట్ క్యూర్ ఉన్నదని చెప్పి. వాడిన వాళ్ళు నియాసిన వాళ్ళు అనుభవించిన వాళ్ళు అద్భుతం అంటున్నారు. వాడని వాళ్ళు హోమియోపతి తీయగూరి పనిచేస్తాయి అంటారు. అందులో ఇంగ్లీష్ మందు డాక్టర్లు, అల్లోపతి డాక్టర్లు వాళ్ళని భయపెట్టిచ్చేస్తారు. షుగర్ వచ్చింది కదా ఇక బతికిన రోజులు వాడమంటారు. కానీ హోమియోపతిలో మంచి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే షుగర్ పర్మనెంట్ క్యూర్ అవుతుంది అనేది ఇప్పుడు నీకు అనుభవం అయింది. నీ అనుభవం ప్రజలకు తెలిసేటట్టు చేస్తున్నాను నీ వీడియో. ఓకేనా? ఓకే ఓకే. చెప్పు, ప్రజలకు ఏం చెప్తావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ ఈజ్ ద బెస్ట్. సో డాక్టర్ గారు ఇంకా కూడా అలోపతి మెడిసిన్ వాడుతూ లేదంటే హోమియోపతి గురించి సరైన అవగాహన లేక డయాబెటీస్తో బాధపడుతున్న వారికి మీరు మా ఛానల్ ద్వారా ఏం చెప్తారు? ఇప్పుడు మామూలుగా ముఖ్యంగా ప్రజలకు నష్టం జరగడానికి, హోమియోపతి గురించి సరియైన అవగాహన లేకపోవడానికి, ప్రజలు అలోపతి వైపే ఎక్కువ మొగ్గు చూపడానికి కారణం ఏంటంటే ప్రజలు అనుకునేది వైద్యం అంటే ఒకటి అలోపతి తప్ప ఇంకో వైద్యం తెలియదు. కాబట్టి హోమియోపతి, అలోపతి డాక్టరే హోమియోపతి కనిపెట్టిండు. హోమియోపతిలో అద్భుతమైన స్పీడ్ మందులు ఉన్నాయి, మంచి సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉన్నది అనేది ప్రజలకు ప్రచారం చేసినట్టయితే, ప్రజల్లో అవగాహన కల్పించి వాళ్ళకు ఈ హోమియోపతి విధానము సిద్ధాంతాలు చెప్పినట్టయితే ప్రజలు హోమియోపతి గురించి ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం ఉంటుంది. అసలు ఏది తెలియకుండా హోమియోపతి క్లినిక్స్ పెట్టుకొని మీరు రండి ట్రీట్మెంట్ చేస్తామంటే అది ఏం ట్రీట్మెంటు, ఎందుకు చేస్తావు, ఏం చేస్తావు అని తెలియదు. కాబట్టి హోమియోపతి వైద్యం అనేది అలోపతి డాక్టరే, డాక్టర్ సైముల్ హనుమాన్ గారు హోమియోపతి వైద్యాన్ని కనిపెట్టిండు. అలోపతి కంటే స్పీడ్ అయింది, అలోపతి కంటే మేలైంది కాబట్టి హోమియోపతి కనిపెట్టిండు. ఎవరైతే ప్రజలు దీన్ని అనుభవిస్తారో వాళ్ళు అద్భుతం ఫీల్ అవుతున్నారు. రాని వాళ్ళకు దూరంకెళ్ళి చూస్తే చిన్న గోళీలు, తీపి గుళికలు ఇవి పనిచేస్తాయి అనే ఆలోచన వస్తుంది. అట్లా కాకుండా అందులో తీపి గుళికల్లో ఉండేటువంటి పవర్, అది తీపి గుళిక అనేది ఒక ఓన్లీ షుగర్ ఆఫ్ మిల్క్, అది ఒక వెహికల్గా పనిచేస్తుంది మందుకు. అందులో ఉండేటువంటి దానికి కలిపే మెడిసిన్ ఒక పవరు, మెడిసిన్ టంగ్ మీద పడ్డాక పవర్ తెలుస్తుంది. కాబట్టి ఎవరైతే హోమియోపతి వైద్యం ఒక్కసారి మంచి డాక్టర్ దగ్గర వాడతారో వాళ్ళకు ఆ అనుభవము, ఆ ఫీలింగు, ఆ సక్సెస్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ ఆ సక్సెస్ కనిపించిన ఒక కుటుంబమే కాదు, వాళ్ళ బంధువర్గంతో పాటు, ఫ్రెండ్స్తో పాటు అందరూ కూడా మా దగ్గరికి హోమియోపతికి వరదలుగా వస్తున్నారు. కారణం ఏంటంటే ఇంతవరకు దాకా మాకు తెలియదు సార్ హోమియోపతి గురించి, ఇప్పుడు ఈ తిన్న తర్వాత ఇంత ఎఫెక్ట్ ఉందనేది మాకు ఇప్పుడు అనుభవం అయింది అని చెప్పి వస్తుంది. కాబట్టి ప్రజలకు హోమియోపతి అవేర్నెస్ రావాలంటే మీరు చేయడం వల్ల ప్రజల్లో మంచి చైతన్యం వస్తుంది. ప్రజలకు ఈ యొక్క అవేర్నెస్ తీసుకురావాలన్నది లక్ష్యంగా ముందుకు రావడం జరుగుతుంది. ఎస్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అందించారు. హోమియోపతి వైద్య విధానం ద్వారా పూర్తిగా డయాబెటీస్ని తగ్గించవచ్చు, అంటే ఇంతవరకు కంట్రోల్ చేయడం వరకు మాత్రమే మనకు తెలుసు, సో పూర్తిగా తగ్గించవచ్చు అని చెప్పారు. చాలా మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు డాక్టర్.